రోజు గంటల కొద్దీ మేకప్, ఖరీదైన క్రీములు, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం ఇవన్నీ లేకుండా ముఖం కాంతివంతంగా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు యువత అంతా ఇదే కొత్త అందాల చిట్కాపై మక్కువ చూపిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాలో కనిపించే ఆ సహజమైన మెరుపు కోసం కొత్త పద్ధతులు వెతుకుతున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు స్కిన్ టింటింగ్. అసలు ఇదేంటి? ఎందుకు అంతగా ఆకట్టుకుంటోంది? నిజంగానే చర్మానికి మంచిదా? ఈరోజు తెలుసుకుందాం. ఇప్పటి తరం ఆలోచనలు చాలా వేగంగా మారుతున్నాయి. ముందు అందంగా కనిపించాలంటే ఎక్కువ మేకప్ వేయాలి, ముఖంపై పొరలుగా క్రీములు రాయాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సహజంగానే అందంగా కనిపించాలి అనే ఆలోచన పెరుగుతోంది. అందుకే ఇప్పుడు తక్కువ వస్తువులతోనే ఎక్కువ కాంతి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కారణంగా ఈ కొత్త అందాల పద్ధతి యువతను బాగా ఆకర్షిస్తోంది. ఇందులో పెద్దగా కష్టమేమీ ఉండదు. ముఖాన్ని చల్లటి నీటితో తడపడం, లేక మృదువైన జెల్ లాంటి క్రీమ్తో నెమ్మదిగా మర్దన చేయడం, అంతే. ఇలా చేయడం వల్ల ముఖం ఒక్కసారిగా తాజాగా కనిపిస్తుంది. అలసిపోయిన చర్మానికి కొత్త ఉత్సాహం వచ్చినట్టుంటుంది. ఇది కొరియా దేశంలో చాలా కాలంగా పాటిస్తున్న అందాల రహస్యాల్లో ఒకటి అంటున్నారు. అక్కడి వారు చర్మంపై ఎక్కువ రసాయనాలు వాడకుండా సహజమైన పదార్థాలతోనే చర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు అదే అలవాటు మన దగ్గర కూడా నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా చిత్రరంగానికి చెందిన వాళ్ళు, సామాజిక మాధ్యమాల్లో కనిపించే యువత ఉదయం లేవగానే ఈ పద్ధతిని పాటిస్తున్న వీడియోలు పెడుతున్నారు. అందుకే చాలా మంది యువత దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే కెమెరా ముందు ముఖం ఎప్పుడు తాజాగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం నీటితో మాత్రమే కాదు. గ్రీన్ టీ, రోజ్ వాటర్, కలబంద, దోసకాయ రసం, నిమ్మరసం లాంటి సహజమైన పదార్థాలతో కూడా చేస్తున్నారు. ఇవి చర్మానికి చల్లదనాన్ని ఇస్తాయి. ఎండ వల్ల వచ్చే మసక రంగును తగ్గించడంలో కొంతవరకు ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు కలబంద తీసుకుంటే అది చర్మానికి తేమనిస్తుంది, దోసకాయ చర్మాన్ని చల్లగా ఉంచుతుంది, రోజ్ వాటర్ ముఖంపై ఉండే అలసటను తగ్గిస్తుంది, గ్రీన్ టీలో ఉండే గుణాలు చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సహజమైనవి కాబట్టి అందరికీ ఒకేలా సరిపోతాయని అనుకోవద్దు. కొందరికి నిమ్మరసం నేరుగా రాస్తే మంట రావచ్చు, ఇంకొందరికి కొన్ని పదార్థాలు సరిపోక చర్మంపై దద్దుర్లు రావచ్చు. అందుకే ముందుగా కొంచెం పరీక్ష చేసి తర్వాతే ముఖానికి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా చాలా మంది చేసే మరో తప్పు ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో చూసిన వెంటనే రోజుకి ఎన్నోసార్లు ముఖానికి ఇవి రాస్తూ ఉంటారు. కానీ అవసరానికి మించి ఏదైనా చేస్తే చర్మం సహజ తేమ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మితంగా చేయడం చాలా ముఖ్యం. ఒక్కసారి మన ఇంట్లో పెద్దవాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళ దగ్గర ఇన్ని ఖరీదైన క్రీములు ఉండేవి కాదు, అయినా వాళ్ళ చర్మం ఆరోగ్యంగా ఉండేది. కారణం సహజమైన జీవన విధానం, మంచి ఆహారం, సరైన నిద్ర, తగినంత నీరు. నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. బయట నుంచి ఎంత రాసుకున్నా శరీరం లోపల ఆరోగ్యం బాగాలేకపోతే ముఖంపై నిజమైన కాంతి రావడం కష్టం. అందుకే మంచి ఆహారం, ఎక్కువ నీరు, ఒత్తిడి తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇలాంటి కొత్త అందాల పద్ధతులు పాటించవచ్చు. కానీ అతి చేయకుండా మన చర్మానికి ఏది సరిపోతుందో తెలుసుకుని మాత్రమే చేయాలి. నిజమైన అందం అంటే మేకప్ కాదు, ఆరోగ్యంగా కనిపించే సహజమైన చర్మం.